హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది మనం కార్తీక మాసం పూజలు చేసుకుంటున్నాం కదండి. ఈరోజు ద్వాదశి పూజ నేను చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో నా పూజ కొద్దిగా చూపిస్తున్నానండి మీకు. ఇవ్వండి, ద్వాదశికి చక్కగాను కొద్దిగా వరిపిండి, గోధుమ పిండి, కొద్దిగా బెల్లం నీళ్ళు వేసి నేనేమో పిండి కలిపి ప్రమిదలు తయారు చేసుకున్నానండి. పిండితో ప్రమిదలు తయారు చేసి 21 ప్రమిదలును నేను ఒకదాని పీట మీద పెట్టుకొని దీపాలు వెలిగించుకున్నానండి. మీరు కూడా అలానే చేసుకున్నారా? కామెంట్లో తెలియచేయండి. ఇగోండి, కార్తీక మాసం ఈ సంవత్సరంలో ఈ నెల చాలా ప్రత్యేకమైన నెల, పవిత్రమైన నెల కదండి. ఈ నెలలో మన పెద్దలు వస్తారు స్వర్గం నుండి, మళ్ళీ భూమిలోకి వస్తారు. మనకి అన్నీ కదా, మనం ఎన్ని దీపాలు వెలిగిస్తామో ఈ కార్తీక మాసంలో ఎంత ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి. మన పెద్దలకి దారి చూపించిన వాళ్ళు అవుతామట. వాళ్ళకి ఇది చీకటి లేకుండా వెలుగు చూపించడం అండి. ఇదే కార్తీక మాసం దీపాలు వెలిగించడంలో పరమార్థం అదని అంటున్నారు కదా పెద్దలు. అందుకని మనం ఎక్కువ దీపాలు వెలిగిస్తాం. ఎంత ఎక్కువ వెలిగించగలిగితే అంత ఎక్కువ వెలిగిస్తున్నాం కదా. అలా వెలిగిస్తే అది మంచిదటండి. మన పెద్దలకి మనం వెలుగు చూపించిన వాళ్ళం అవుతామట. అందుకని అందరూ చక్కగాను ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించుకోండి. నేను చాలా ఎక్కువగా దీపావళి రోజు వెలిగించాను, నాగుల చవితి రోజు వెలిగించాను, మళ్ళీ ఈ రోజేమో ద్వాదశి కదా, నేను అలా పూజ చేసుకుంటున్నానండి. ఇవ్వండి, చూసారా, ప్రమిదలు చక్కగా వచ్చాయండి. బాగా నీట్గా చేసుకున్నాను. పూజ అంతా చక్కగా నేను నిష్టగా చేసుకున్నాను అంతాను. చాలా ఆరోగ్యంగా ఉంటుందండి పూజలు చేసుకుంటే. మనం ఈ పూజల వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటున్నాము, మంచి ఎనర్జీ వస్తుంది. అందుకని నేను కంపల్సరిగా ప్రతిరోజు వేకునే లేచి పూజలు చేసుకుంటున్నానండి. ఈ నెలంతా అలా చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను, చేస్తున్నారని. తప్పకుండా చేసుకోండి, చాలా మంచిది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత మనకి దైవ సన్నిధిలోనే కదండి దొరుకుతుంది. అవకాశం ఉన్నంత వరకు గుడులకు వెళ్తున్నాము, లేదంటే ఇంటి దగ్గర పూజలు చేసుకుంటున్నాం కదా. దానివల్ల చాలా ప్రశాంతత, ఆరోగ్యం అన్నీ మనకి సమకూరుతాయండి. అందుకని అందరం ఈ కార్తీక మాసంలో ఈ నెలంతా చక్కగా పూజలు చేసుకుందాము. ఇగోండి, మా పాప కూడా పూజ చేసుకుంది. మా పాప వాళ్ళ పూజ అండి ఇది. చక్కగాను పాప కూడా ద్వాదశి చక్కగా చేసుకుంది. మీరు కూడా ఇలాగే చేసుకున్నారనుకుంటాము. మా పూజ మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి, చూడండి, కార్తీక మాసంలో ఇలా దీపాలు వెలుగుతుంటే ఇంటికి ఎంతో శుభాన్ని ప్రసాదిస్తుంది కదండి. ఆ శివుడు ప్రసాదిస్తాడని